హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇలాంటి ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకసారి ఈ ఫోటో చూడండి, ఎంత మంచి క్వాలిటీగా ఉందో, అమేజింగ్గా ఉంది కదా. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. సో ఇలాంటి ఫోటోని మనం నార్మల్గా ఉన్న ఫోటోని కూడా మనం మంచి క్వాలిటీగా అయితే చేయొచ్చు. సో మీకు ఈ వీడియోలో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఒక 8 మినిట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే 10 మినిట్స్ అయినా ఉండొచ్చు. ఒకసారి 10 మినిట్స్ 8 మినిట్స్ పూర్తిగా చూసారంటే వీడియో, మీరు ఖచ్చితంగా ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఎడిటింగ్ మీరే ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఎవరిని చేయవలసిన అవసరమే ఉండదు. ఓకేనా, పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సర్ టాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, పిక్సర్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి, పైన ఎడిట్ అయ్యే ఫోటో ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, సో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఓకే. సో ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది, ఇదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద టూల్స్ మీద టాప్ చేసుకుని ఇక్కడ క్రాప్ మీద టాప్ చేసుకుని ఫోటోకి తగ్గట్టు కొంచెం ఈ యొక్క క్రాపింగ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ని పైన రైట్కి మీద టాప్ చేసుకోండి. ఇక్కడ కింద టూల్స్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ మనకు 5th ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనకు వైట్ కలర్ ఉంది కదా. సో దీన్ని అయితే ఇక్కడ వైట్ లైన్ అనేది దీని విధంగా అంటే మనకు కలరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీ డ్రెస్ ఏ కలర్ ఉంటుందో సో ఆ కలర్కు మ్యాచ్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద యాడ్ ఫోటో మీరు టాప్ చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి, పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా, ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకున్న తర్వాత మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది ఒక్క నిమిషంలో. ఓకేనా, ఓకే, మనకు ఎరేజ్ అయిపోయింది. సో ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకొని పైన ఏరో సింబల్ మీద టాప్ చేసుకోండి. అలాగే ఈ సైజ్ అనేది ఒక 70 అలా పెట్టుకొని ఒపాసిటీ వచ్చేసి ఒక 50 అలా పెట్టండి. అలాగే హైట్నెస్ కూడా 50 పెట్టేసింది. ఓకేనా, ఓకే, పెట్టేసిన తర్వాత ఈ ఫోటో కింద డ్రా చేయండి ఈ విధంగా. ఓకే, డ్రా చేస్తే మనకైతే ఈ విధంగా ఈ ఫోటో అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే కలిసిపోతుంది. ఓకేనా, చూడండి. ఓకే, కరెక్ట్గా అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు పైన రైట్కి మీరు టాప్ చేసుకుని ఒక ఫోటోని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్న రెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, సో నేను ఆల్రెడీ వేసిన. ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చి మీరు ఈ యొక్క ఫోటో ఉంటుంది కదా, మనం ఎడిటింగ్ చేసుకున్న ఫోటో. ఓకేనా, ఈ యొక్క ఫోటో పిక్చర్లో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాగా ఆ ఫోటో తీసుకోండి. ఇక్కడ షేర్ సింబల్ మీద టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని మనం ఇక్కడ రిమినీ అయితే చేయాలి. మీకు అందరికి తెలుసు, రిమినీ చేస్తే మనకు క్వాలిటీ అయితే అయిపోతుంది ఫోటో. ఓకేనా, ఇక్కడ ఇన్హెన్స్ మీరు టాప్ చేసుకుంటే మనకు ఫోటో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనకైతే ఫోటో అనేది మంచి క్వాలిటీగా అయితే మనకి యొక్క యాప్ అనేది చేసి ఇస్తుంది. ఒకసారి చూడండి, మీరు కొంచెం వెయిట్ చేయండి కొత్త వారు అయితే. సో పాత వారికి ఆల్రెడీ తెలుసు, సో క్వాలిటీగా చేస్తుంది మనకు రెమినీ యాప్. సో కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకుండా అయితే ఉంటారు. చూడండి, మనకు ఇక్కడ మీకు క్వాలిటీ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఓకేనా, మంచి క్వాలిటీగా అయితే చేసింది, అమేజింగ్ అయితే ఉంది కదా. ఓకే, పైన డౌన్లోడ్ మీ టాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సేవ్ మీ టాప్ చేసుకుంటే మనకు కొంచెం సమయం తీసుకుంటుంది, ఒక 10 సెకండ్స్ లోపు. సో మనకైతే ఈ యొక్క ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. ఓకేనా, పూర్తిగా చూడండి, వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకు. ఓకేనా, ఇంకొక స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఫోటోకి. ఓకేనా, మనకు ఫోటో స్మూత్ చేయాలి, అలాగే హెయిరింగ్ కానీ సో ఇవన్నీ చేసి ఉంటుంది. ఓకే, మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్న స్కెచ్ బుక్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ప్లే స్టోర్ అయితే ఉంటుంది. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పైన మనకు 3 డాట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ న్యూ స్కెచ్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ మీ టాప్ చేసుకోండి. ఇక్కడ కింద క్రియేట్ ఉంటుంది, క్రియేట్ మీ టాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీ టాప్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా, ఇంతకుముందు మన ఫోటో రిమూవ్ చేసినాం కదా, సో ఆ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన మనకి ఇక్కడ 3rd ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా కొంచెం కిందికి రండి. ఇక్కడ కిందికంటే మనకు స్మర్జ్లా మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి. ఓకేనా, సెకండ్ లైన్లో సెకండ్ది యాడ్ చేసుకొని ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్ టాప్ చేసుకొని ఇక్కడ సైజ్ అనేది మీకు నార్మల్గా పెట్టుకోండి. ఇక్కడ ఫ్లో అనేది ఒక 6% లేదా 5% పెట్టుకోండి. ఓకేనా, అలాగే స్ట్రెంత్ కూడా ఓకే కొంచెం తగ్గించుకోండి లేదా పెంచుకోండి. ఓకేనా, ఒక తక్కువ పెట్టుకోండి బాగా.
ఒక 6 కంటే తక్కువనే ఉండని, ఎక్కువ అయితే పెట్టుకోండి. ఓకేనా, నేను 6 పెట్టాను. ఓకే, అలాగే సైజ్ అనేది మీకు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు జూమ్ చేసి ఈ యొక్క ఫోటోని అయితే మనం డ్రా చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ డ్రా చేస్తాను మీకు కొంతవరకు. చూడండి మీకు స్మూత్ అయితే అవుతుంది. చూడండి బాగా స్మూత్గా మీకు హాఫ్ వరకు చూపిస్తాను చూడండి. ఓకేనా, స్మూత్ అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలా మీరు ఫోటో మొత్తం చేయాల్సి ఉంటుంది. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, నేనైతే పూర్తిగా అయితే స్మూత్ అయితే చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి కొంతవరకు చేస్తాను. ఓకేనా, సో మీరు ఈ విధంగా స్మూత్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేనైతే స్పీడ్గా అయితే మీకు స్మూత్ అయితే చేస్తాను. ఓకేనా, కొంచెం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను స్మూత్ అయితే చేశాను. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్కి రండి. ఓకేనా, ఫస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ బేసిక్లా. ఓకేనా, బేసిక్లో వచ్చేసి మనకు థర్డ్. ఓకేనా, ఫస్ట్ లైన్లో థర్డ్ది ఫ్లో ఎయిర్ బ్రష్ ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒపాసిటీ ఫుల్గా పెట్టేసుకోండి, అలాగే సైజ్ అనేది ఒక 15 అలా పెట్టేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కలర్ ఉంటుంది. ఓకేనా, కలర్ మీరు ట్యాప్ చేసుకొని కలర్ వచ్చేసి మనకు పింక్ కలర్ ఉంది కదా, సో లైట్ పింక్ కలర్ అయితే యాడ్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీకు పింక్ కలర్ అయితే ఉంటుంది. ఓకేనా, లైట్గా పింక్ కలర్ యాడ్ చేయండి ఇక్కడ. ఓకేనా, మీకు ఒకసారి చూస్తే అర్థం కాదు, ఒకసారి మళ్ళీ చూడండి వీడియో అనేది. ఓకేనా, ఇక్కడ లైట్గా పింక్ కలర్ ఇక్కడ చూడండి యాడ్ చేస్తున్నాను. లైట్గా పింక్ కలర్ యాడ్ చేసి ఇప్పుడు హెయిర్ ఉంది కదా, హెయిర్కి అయితే అక్కడక్కడ ఇలా విధంగా కొంచెం టచ్ చేయండి. ఓకేనా, జస్ట్ అక్కడక్కడ ఇట్లా టచ్ చేయండి. ఓకే, ఇలా టచ్ చేస్తే ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్కు అలాగే సెట్ అవుతుంది. ఓకేనా, ఫోటోకు కానీ ఇవి మ్యాచింగ్ అయితే కావాలి. ఓకేనా, సో అక్కడక్కడ కొంచెం అయితే యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. ఓకే, హెయిర్కు అక్కడక్కడ యాడ్ చేయండి. ఓకే, జూమ్ చేసుకుని. ఓకేనా, సో ఈ విధంగా చేస్తారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైబ్రరీకి రండి. సో ఇందులో వచ్చిన తర్వాత లాస్ట్లో ఒకటి ఆర్టిస్ట్ ఉంటుంది. ఓకేనా, మీకు చెప్తాను. ఓకేనా, ఆర్టిస్ట్లా థర్డ్ లైన్లో సెకండ్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నది చూడండి, థర్డ్ లైన్లో సెకండ్ది. ఓకేనా, మళ్ళీ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బేసిక్ అనేది సైజ్ అనేది మన నార్మల్గా ఉంచేసుకోండి. ఒక 15-16 అలా పెట్టుకొని ఫ్లో అనేది 8 ఉంచుకోండి. అలాగే స్ట్రెంత్ కూడా 8-9 లేదా ఉంచుకోండి. ఓకేనా, ఓకే నేను 9 పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క హెయిర్ ఉంది కదా ఫ్రెండ్స్, హెయిర్ని అయితే మనము స్మూత్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా, మీకు జూమ్ చేసుకుంటా ఈ యొక్క హెయిర్ అనేది డ్రా చేయండి. డ్రా చేస్తే మనకు చూడండి ఎంత మంచిగా అవుతుందో, మస్తు క్వాలిటీగా అయితే చూడండి. ఇక్కడ మీరు కావాలంటే సైజ్ అనేది పెంచుకోండి ఇక్కడ. ఓకే, నేను పెంచాను. సో ఇలా జూమ్ చేసుకుంటూ మీరైతే హెయిర్ని అయితే ఈ విధంగా నీట్గా హెయిర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చేయండి. ఓకేనా, మీరు హెయిర్ ఎలా ఉన్నదో దానికి తగ్గట్టు మీరైతే ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా, హెయిర్ మొత్తం డ్రా చేస్తే మనకైతే మంచిగా అయితే కనబడుతుంది ఫోటో అనేది. ఓకేనా, ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట చూడండి. ఓకేనా, ఈ విధంగా చేయండి, నేను చేస్తున్నాను కదా. సో ఇదే విధంగా చేయండి. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు మీరే ఓన్గా అయితే క్రియేట్ అయితే చేసుకుంటారు. ఓకేనా, ఓకే ఈ విధంగా చూడండి నేను ఎలా చేస్తున్నాను, ఎలా డ్రా చేస్తున్నాను. సో మన హెయిర్కు తగ్గట్టు అయితే మనమైతే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ అందాం. ఓకే, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే, చూడండి నేనైతే ఇప్పుడు స్పీడ్గా అయితే చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా అయితే వచ్చింది కదా. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు. పైన మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ సేవ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడే ఇంపోర్ట్ ఫైల్ టు ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరైతే ఈ యొక్క ఫోటోని సేవ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో మనకైతే ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.